కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ నుండి మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మన వాళ్ళు చాలామంది అయితే అడగడం అయితే జరిగింది అన్నట్టు. ఈ వీడియో లోపల మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎన్ని కోర్సెస్ ఉంటాయి అండ్ దాంతోపాటుగా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు కావచ్చు అని చెప్పి డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ చాలా వేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. మీరు మా ఛానల్కి కొత్త అవసరం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మన ఛానల్ నుండి అయితే వస్తుంది. మంచి గైడెన్స్ని అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలైడ్ హెల్త్ సైన్సెస్, ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఏంది అనే విషయానికి వస్తే మనకు ఒక 15 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. పారామెడికల్ కోర్సెస్ అంటాం వాటిని అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం అన్నట్టు. ఈ 15 కోర్సులలో మనకు బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా ఒక పార్ట్. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ దాని తర్వాత బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రెస్పిరేటరీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అని చెప్పి ఇట్లా మనకు ఒక 15 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ 15 టైప్స్ ఆఫ్ కోర్సెస్కి ఒకటే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి అన్నట్టు. సో ఈ నోటిఫికేషన్ని అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళైతే నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు అన్నట్టు. మనం సింగిల్ అప్లికేషన్ చేసుకొని ఈ అన్ని కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్ లోపల రిలీజ్ అయింది ప్రీవియస్గా, ఓకేనా. సో 2024లో కావచ్చు, 2023లో కావచ్చు, మనకు అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. ఈ కోర్సెస్కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఏహెచ్ఎస్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్స్కి. ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్ లోపలనే వెరిఫై చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి మనకు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం, తర్వాత సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. సో ఇది ప్రాసెస్. అండ్ మనకి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ లోపల రిలీజ్ అవుతుంది. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి, బీపీటీకి సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని చెప్పి అండ్ ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుంటాం. మీరు ఈ గైడెన్స్ లోపల పార్ట్ అవ్వాలనుకుంటే మాత్రం మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే సో ఏ కోర్స్ కావాలనుకుంటున్నో ఆ కోర్స్ లోపల జాయిన్ అవ్వండి. సో 150 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్కి. సో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరైతే వీడియోస్ అయితే చెక్ చేయొచ్చు. మనకి ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏ కాలేజ్ లోపల ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మనం అయితే గైడ్ అయితే చేస్తాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అయితే ఉంటాయి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో నువ్వు ఈ ప్రోగ్రామ్ లోపల జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం నువ్వైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం 10 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటాం అనాలిసిస్ ట్యూటర్ లోపల, ఓకేనా. సో మన యాప్ లోపల 10 డేస్కి ఒకసారి మనం అయితే లైవ్ కండక్ట్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ 10th, 20th అండ్ 30th, 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు అయితే మనం అయితే లైవ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం నోటిఫికేషన్ వచ్చేంత వరకు. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనమైతే రెగ్యులర్ లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటాం 2 to 3 డేస్కి ఒకసారి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ దాని తర్వాత ఈ కోర్సెస్కి ఇప్పుడు మంచి డిమాండ్ అయితే ఉంది యాజ్ కంపేర్ టు అదర్ కోర్సెస్. మీకు ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనం 15 days 15 కోర్సెస్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. అండ్ ఈ కోర్సెస్ గురించి మనం డీటెయిల్ వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటున్నాం. సో ఆ వీడియోస్ అని మీరు చెక్ చేయండి. అండ్ దాంతోపాటుగా గైడెన్స్ కోసం అనాలిసిస్ ట్యూటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ అడ్మిషన్ అయ్యేంత వరకు నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. డూ ఫాలో us for more content. Thank you so much.